పనసకాయతో బిర్యానీ చూడండి. ఇంతకుముందు పనసకాయతో బిర్యానీ చేస్తానని చెప్పాను కదా, ఈరోజు చేస్తాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత పనసకాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల జిగురంతా తీసేసి చూస్తున్నారు కదా, కటింగ్ అయిపోయింది. ఎలా కట్ చేసుకున్నాను మీకోసం ముదురైపోయింది కాయ, కానీ మీకోసం చేస్తున్నాను పనసకాయ బిర్యానీ. చిన్నగా బిర్యానీ ముక్కల్లా కట్ చేసుకోవాలా. గింజల నోడు తీయకూడదు. ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి దీన్ని బాగా ఉప్పు కొంచెం పసుపు పొడి వేసుకొని బాగా కడగాల జిగుడు పోయిన దాకా. అలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉప్పు వేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా కలిపెట్టి కడిగేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక దబర్లో పెట్టేసుకొని ఉప్పు కొంచెం వేసుకొని తర్వాత పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలా. ఉడకబెట్టుకొని బాయిల్ అయిపోద్ది. బాయిల్ అయిపోయిన తర్వాత దించేసుకోవాలా. ఇక్కడ దాకా ఒక వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏమేమి మసాలాలు ఏమేమి కలుపుతాను అన్నీ ఉంటుంది. అదే ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి. చూడండి ఉడికిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి.